హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. కవితకు భారీ షాక్, సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నారు, వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ మరోమారు వాయిదా పడిందండి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తూ ఉన్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు నిరాశ ఎదురవుతోంది. కవిత బెయిల్ కోసం సుదీర్ఘ నిరీక్షణ చేయాల్సి వస్తోంది. ఈరోజు జస్టిస్ కేవి విశ్వనాథ్, అలాగే జస్టిస్ గవాయ్తో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఈడీ కౌంటర్ దాఖలు చేయాలి అని సుప్రీం ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కవిత తరపున న్యాయవాది ఆగస్టు 23వ తేదీలోపు రీజాయిండర్ దాఖలు చేయాలి అని సూచన చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేయడానికి ఆలస్యం ఎందుకు జరుగుతుందని అయితే ఈడీని కోర్టు ప్రశ్నించింది. ఇక కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తన వాదనలు వినిపిస్తూ కవిత బెయిల్ పొందేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న మహిళ అని పేర్కొన్నారు. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేశారు అని కవితకి కూడా మంజూరు చేయాలి బెయిల్ అని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ పూర్తయిందని, ఈ కేసులో ఛార్జిషీట్ కూడా ఫైల్ చేసిన కారణంగా బెయిల్ మంజూరు చేయాలి అని ముకుల్ రోహిత్గి తన వాదనలు వినిపించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ నెల 27వ తేదీకి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై అయితే విచారణను వాయిదా వేసింది.